రకాలోకంకి స్వాగతం. ఒక జాతి యొక్క ధైర్యము, నిబ్బరము, ఆ జాతి యొక్క క్యారెక్టర్, దాని యొక్క స్వభావము, దాని గొప్పతనము తెలుసుకోవాలంటే ఆ జాతి విపత్తును ఎలా ఎదుర్కొందో చూసి తెలుసుకోవచ్చు. అంతా బాగున్నప్పుడు అంతా అమెరికా లాగా ఉంటుంది, ప్రపంచమంతా కూడా గుండాయుధం చేస్తూ ఉంటుంది. కానీ ఒక్క అమెరికన్ సైనికుడి శవం ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేకపోతే ఇరాన్ నుంచో రాగానే అమెరికా తలకిందులైపోతుంది. పోరాడే తత్వం లేదు. పోరాడే తత్వము, కష్టాలను సహించే తత్వము, నిబ్బరంగా పరిస్థితుల్ని ఎదుర్కోవడము, ఇవి నేర్చుకోవాలంటే జపాన్కి వెళ్ళాలి. ప్రస్తుతం జపాన్ కనీ విని ఎరుగనటువంటి భయంకరమైనటువంటి భూకంపాలను ఎదుర్కొంది. 1 కాదు, 2 కాదు, 400 భూకంపాలు వరుసగా జపాన్లో ఉన్నటువంటి నోటో పెనిన్సులా అనేటటువంటి ప్రాంతం ఉంది. ఇషికావా ప్రాంతంలో ఈ భూకంపాలు వరుసగా వచ్చినాయి. దీనిలో ఒకటి చాలా ఎక్కువ 7.6 రిక్టర్ స్కేల్ మీద దాని యొక్క కొలమానం ఉంది. అంటే చాలా సీరియస్ భూకంపం కింద లెక్క. చాలా విస్తృతమైనటువంటి ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి, ఆ ప్రాబబిలిటీ ఉన్నటువంటి భూకంపం అది. ఇంత భయంకరమైన భూకంపాన్నితో పాటు దీనికి సంబంధించి ఒకవైపు భూకంపము, కూలిన భవనాలు, ప్రజలను రెస్క్యూ చేయటము, చిక్కుబడిపోయిన ప్రజలకు సహాయం అందించే పనులు జరుగుతున్నటువంటి సమయంలో ఇంకొక ఘోరం కూడా జరిగింది. ఆ ఘోరం ఏంటంటే, జపాన్లో ఉన్నటువంటి హొనెడో అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో 2 విమానాలు ముఖాముఖి గుద్దుకున్నాయి. ఒక కోస్ట్ గార్డ్కి చెందినటువంటి విమానము, సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి విమానము, 5 సిబ్బందితో ఉన్నటువంటి విమానము. దానిని దాదాపు 300కు పైబడి 350కు పైబడి యాత్రికులు ఉన్నటువంటి జపాన్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి ఇంకొక విమానం, ఈ 2 కూడాను ఎయిర్పోర్ట్లో గుద్దుకున్నాయి. ఈ ప్రమాదము చాలా భయంకరమైంది. ఆ కోస్ట్ గార్డ్ విమానంలో ఉన్నటువంటి 6గురిలో 5 అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఇంత విపత్కర పరిస్థితిలోనూ, అంటే 2వ విమానం ఏదైతే ఉందో, జపనీస్ ఎయిర్లైన్స్ విమానం ఏదైతే ఉందో, అందులో ప్రయాణికులు ఉన్నారు. సాధారణ ప్రజానికం, శిక్షణ లేనటువంటి ప్రజానికం. కానీ ఆ విమానము మొత్తం రన్వే మీదకి ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో దాని టర్బులెన్స్ కానీ, వేరే విమానాన్ని గుద్దుకున్నప్పుడు దానికి జరిగినటువంటి ఆ కుదుపు కానీ, ఇదంతా ఉన్నటువంటి సమయంలో ఆ విమానంలోని ఇంటర్నల్ కెమెరా నుంచి తెలుస్తున్నది ఏంటంటే, కూర్చున్నటువంటి యాత్రికులు నిబ్బరంగా కూర్చున్నారు తప్ప హడావిడి పడిపోలేదు, హాహాకారాలు పడలేదు. ల్యాండింగ్ అవుతూ ఉండగానే కాక్పిట్ నుంచి పొగ రావడం ప్రారంభమైంది. ఆ పొగ నెమ్మదిగా విమానం లోపల కూడాను రావడం మొదలైంది. ఆ పొగ వస్తున్నటువంటివి చూసి కూడా ఒక్క వ్యక్తి లేవడం కానీ కేకలు వేయడం కానీ చేయలేదు. ఆ ఎయిర్ ఫోర్స్, ఆ విమానానికి సంబంధించినటువంటి క్రూ ఎవరైతే, సిబ్బంది ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఎమర్జెన్సీ గేట్లు తెరుచుకున్నాయి. ఆ గేట్ల నుంచి వీళ్ళు స్లైడ్ డౌన్, జారుతూ వచ్చేసేసి తప్పించుకోవడము. దాదాపు 350కు పైబడి ప్రయాణికులు, ఆడ మొగ, పిల్ల పాప, ముసలి ముతక, వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, వీళ్లతో పాటు 12 మంది సిబ్బంది, పైలట్లతో సహా, వీళ్ళందరూ కూడాను 90 సెకండ్లు, అంటే 1.5 నిమిషంలో ఎటువంటి హడావిడి లేకుండా ఎగ్జిట్ అయ్యారు. ఒకవైపు మంటలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితిలో కూడాను, విమానం దగ్ధమవుతున్నటువంటి సమయంలో కూడాను ఏమాత్రము జంకు గొంకు, అరుపు, కేకలు, హాహాకారాలు లేకుండా జాగ్రత్తగా వాళ్ళు దిగేసేశారు. ఈ మొత్తము ఎవాక్యుయేషన్ 1.5 నిమిషాల్లో జరిగింది. సిబ్బంది ప్రయాణికులకు సూచన ఇచ్చారు, ఆ పైన ఉన్నటువంటి బాక్సెస్లో ఉన్న మీ సామగ్రిని తీసుకోవడానికి ప్రయత్నించకండి, ముందు మీ ప్రాణాలను కాపాడుకోండి అని. ఒక్క ప్రయాణికుడు కూడా నా సూట్ కేసు పోతోంది, నా బ్యాగ్ పోతోంది, నా లోపల నా కెమెరా ఉంది, వీటి గురించి ఆలోచించకుండా దిగేశారు.
నిజానికి విమాన ప్రమాదాల్లో ఈ ఎగ్జిట్ ఏదైతే జరుగుతుందో ఈ ఇవాక్యుయేషన్ జరిగే సమయంలో అతిపెద్ద సమస్య ఏంటంటే లగేజ్ కోసము తొక్కిసలాట జరగటము. రెండవది ఆ లగేజ్తో సహా ఆ ఎమర్జెన్సీ గేట్లలోంచి బయటకు వస్తున్నప్పుడు అవన్నీ ఇన్ఫ్లేటెడ్, అంటే గాలి ద్వారా ఉబ్బినటువంటి రబ్బర్కి సంబంధించినటువంటివి కాబట్టి ఈ జిప్పులు కానీ దానికి సంబంధించిన వస్తువు కానీ గీసుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యాత్రికులు పూర్తి స్థాయి క్రమశిక్షణను నిబ్బరాన్ని ప్రదర్శించారు. 1.5 నిమిషం అంటే 90 సెకండ్లలో 300 మంది ఎగ్జిట్ అయ్యారు. బహుశా ఇంత ఆర్డర్లీ ఇవాక్యుయేషన్, ఇంత క్రమశిక్షణాబద్ధమైనటువంటి ఎవాక్యుయేషన్ బహుశా గతంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు. జపనీస్ ప్రజలు కాబట్టి ఆదేశాల పాలన, క్లిష్ట సమయంలో నాయకుడు చెప్పిన మాట వినడము, ఆ తరువాత తమ కర్తవ్యం ఏది చెప్పిందో ఆ కర్తవ్యాన్ని పాటించడంలో పూర్తి ధ్యాస ఉండడము, తోటి ప్రయాణికుల రక్షణకు ముందు పెద్దపీట వేసి వృద్ధులను, మహిళలను, పిల్లలను, పాపలను ముందు పంపించడం, ఇదంతా కూడాను ప్రజలు 1.5 నిమిషంలో చేశారు. బహుశా ఇంత గొప్ప ఎవాక్యుయేషన్ ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా జరిగి ఉండకపోవచ్చును. సాధారణ ప్రజలు, మిలిటరీ చేయవచ్చును, శిక్షితులైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యక్తులు చేయవచ్చును, కానీ సాధారణ పౌరులు చేయటం అంటే ఒక భయంకరమైన భూకంపం వచ్చింది, 400కు పైగా భూకంపాలు, దానికి తోడు సునామీ వచ్చింది, ఫుకుషిమా రియాక్టర్కి సంబంధించినటువంటి ప్రమాదపు చీకటి జ్ఞాపకాలు ఉన్నాయి. వాటితో పాటు 62 మంది చనిపోయారు, 300 మంది గాయపడ్డారు, 30,000 మంది శరణార్థి శిబిరాల్లో ఉన్నారు. ఈ ట్రాజడీ అంతా ఉన్నప్పటికీ కూడాను సర్వసాధారణ జపనీస్ పౌరుడు చూపించినటువంటి నిబ్బరము, క్రమశిక్షణ, ఆర్డర్లీ ఇవాక్యుయేషన్ ఏదైతే ఉందో ఇది బహుశా ప్రపంచ చరిత్రలో ఇంకెక్కడ కూడా కనిపించదు. అన్ని దేశాలు కూడాను ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దాని నుంచి ఏ రకంగా వ్యవహరించాలో జపాన్ నుంచి పాఠాలు నేర్చుకోవచ్చును. క్లిష్ట సమయాల్లోనే ఒక దేశం యొక్క గొప్పతనం తెలుస్తుంది. జపాన్ ఈ క్లిష్ట సమయంలోనే 2 విమానాలు ముఖాముఖి ఢీకొన్నటువంటి పరిస్థితిలో కూడాను ఏదో జరుగుతుందని అందరికీ తెలిసినా ఎవరు కూడాను కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేయలేదు, బయటకు వచ్చేసేసారు. ఈ రకమైనటువంటి క్రమశిక్షణను చూపించినటువంటి జపాన్ను ప్రపంచ దేశాలన్నీ కూడాను డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆదర్శంగా తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.